నుంచి 45 శ్లోకాల వరకు కూడా ఏముంది? ఎవరికైనా గుర్తుందా? 36-45 వరకు. మాతాజీ భగవంతుని వర్ణన మాతాజీ, మునులకి ఎవరెవరికి చెప్తున్నారది? బ్రహ్మ దేవతాస్కి చెప్తున్నాను. కరెక్ట్. ఎప్పుడైతే ఈ సనక సనాదులు వెళ్ళారో అక్కడ గొడవ జరుగుతూ ఉండగా అక్కడ భగవంతుడు బయటికి వస్తాడు. ఆయన కాళ్ళతో నడుచుకుంటూ ఆయన బయటికి వస్తాడు. గబగబా వచ్చి అప్పుడు ఆయన్ని చూస్తూ ఉన్నారనమాట. అది మనకి ఇక్కడ బ్రహ్మ దేవతలకి చెప్తూ ఉన్నాడు. సో అలా చెప్తూ అయిపోయిన తర్వాత వీళ్ళేం చేశారు? ఇప్పుడు ఆల్రెడీ భగవంతుడిని చూశారు కదా! నెక్స్ట్ ఏంటి? వీళ్ళ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈయన సనత్ కుమారులు ఎలా ఉంది? వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఈ 46-50 శ్లోకాల వరకు కూడా ఈ 5 శ్లోకాల్లో మనం చూస్తామన్నమాట ఇవాళ. కుమారావూచుః యోంతర్హితో హృది గతోపి దురాత్మనాం త్వం సోద్యైవ నో నయన మూలమనంతరాద్దః యర్హ్యేవ కర్ణ వివరేణ గుహంకతో నః పిత్రానువర్ణితరః భవదుద్భవేన. ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. చదవండి జయలక్ష్మి. కుమారూచుః యోంతర్హితో హృది గతోపి దురాత్మనాం త్వం సోద్యైవ నో నయనమూలమనంతరాద్దః యర్హ్యేవ కర్ణ వివరేణ గుహాంగతో నః పిత్రానువర్ణితరః భవదుద్భవేన. సనకాదులు పలికిరి, హే ప్రభు, ఎల్లరి హృదయములందు ఆసీనుడివై ఉన్నప్పటికీ దురాత్ములకు మాత్రము నీవు ప్రకటము కావు. కాని మా విషయాన్ని మాత్రము నీవు అనంతుడమైనప్పటికీ నిన్ను మేము ముఖాముఖి చూడగలుగుతాం. మా తండ్రి యొక్క బ్రహ్మదేవుని ద్వారా నిన్ను గూర్చి వినిన విషయములు నీ దర్శనముచే వాస్తవముగా ఇప్పుడు అనుభూతమైనవి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే భగవంతుడు చూసారో వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఎలాంటి వాళ్ళు నిన్ను చూడగలుగుతారు అనేది, అంటే ఎలాంటి వాళ్ళు నిన్ను చూడలేరు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. భగవంతుడు అందరి హృదయాల్లో ఆసీనుడై ఉంటాడు. ఏ రూపంలో? పరమాత్మ రూపంలో. సో మనకి ఏ శ్లోకాలు అవి? సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ఇంకోటి ఈశ్వర సర్వభూతాన హృదయేషేర్జున తిష్టతి 18.61. ఈ 2 శ్లోకాల ద్వారా మనకి మన అందరి హృదయాల్లో భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయన ఆసీనుడై ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోలేరు ఎవరు అంటే దురాత్మలు. దురాత్మలు అంటే ఎవరు అంటే భగవంతుడి మీద నమ్మలేని వాళ్ళు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి నమాం దుష్కృతినో మూడ, ఇంకా మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి ఎవరెవరికి భగవంతుడు కనపడడు అనే దాంట్లో. సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే దురాత్ములు అనే వాళ్ళకి భగవంతుడు ఎప్పటికీ కూడా ప్రకటన కాడు అనేసి చెప్తూ ఉన్నారు. కానీ నువ్వు మా విషయంలో మాత్రము అనంతుడు అయినప్పటికీ, ఎందుకు వాళ్ళు ఎప్పుడు నిరాకారము లేతే పరమాత్మ రూపంలో అనంతం అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడూను. అలాంటిది మేము నిన్ను ముఖాముఖి చూడగలిగాము అని చెప్తున్నారు. అయితే ఇలాంటిది మేము ఇంతకు ముందు వినున్నాము. అసలు వినలేదా అంటే అలా ఏమీ కాదు. మేమెవరు? మా తండ్రి దగ్గర ఆల్రెడీ వినున్నాము. ఎందుకంటే చూడండి, నారదుల వారికి ప్రతి ఒక్కళ్ళ కొడుకులకి చెప్తారు కదా ఆయన బ్రహ్మ నాలెడ్జ్ అనేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు దానికన్నా కూడాను నిరాకార బ్రహ్మ అదే ఏంటంటే భగవంతుడు అనంతం అనే దాని వైపే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో అందుకని ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు మాకు అనంతుడిగా ఉంటావు, అలాంటిది ఏంటంటే నిన్ను ముఖాముఖి చూడగలిగాము. ఈ చూసింది ఎలా ఉంది అంటే మా తండ్రి దగ్గర మేము ఎలా అయితే విని ఉన్నామో ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్. మొన్న కనుక చూడండి, మన దామోదరి చెప్తా ఉంటే మాతాజన్నారు, దీన్ని బట్టి నీకేం అర్థమైంది అంటే ఎక్కడ చూసినా భగవంతుడి వర్ణన ఒకేలాగుంటుంది. సో ఇక్కడ భగవంతుని వర్ణన వినింది ఒకేలాగుంది, చూసినప్పటికీ కూడా ఒకేలాగుంది అనేసి ఇక్కడ తేల్చి చెప్పేస్తున్నారు అనమాట వీళ్ళు. సో ఇప్పుడు మాకు ఆ వినిందంతా కూడా చూసిన తర్వాత మాకు ఇంకా బాగా అనుభూతి అవుతుంది ఇప్పుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే దీనికి ప్రపాదుల వారు ఏంటంటే మనకి ఇక్కడ ఈ కింద పర్పోర్ట్ రాసిన దాంట్లో 3 రకాలుగా చెప్తూ ఉన్నారనమాట. అసలు ఈ దురాత్ములు అంటే వాళ్ళు ఎందుకు అనేది. అంటే ఫస్ట్ థింగ్, సాధకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది మెయిన్ మనకి కింద ప్రపాదులు వారు చెప్తున్నారు. రెండో విషయం ఏంటి అంటే ఒకసారి డిస్టర్బ్ చేస్తా. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రేమ కొద్దీ వాళ్ళలో ఉన్న చిన్న లోపాలు కూడా మనం దాని గురించి గమనించకుండా అన్ని ఎక్కువ చేసి మెచ్చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ అట్లా కాదు. ఏ రకంగా అయితే భగవంతుడి గురించి వర్ణించబడిందో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అట్లే చూసారు.
ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు అనుకోండి, వాడు సినిమాలో ఒకలాగా ఉంటాడు, నిజానికి చూస్తే ఒకలాగా ఉంటాడు. ఇట్లా మనకు తెలిసిన మనం ఊహించుకున్న పిక్చర్ వేరే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మటుకు కుమారులు అదే రకంగా చూశారు అంటే అది ఎంత అథెంటికేటెడ్, అటువంటి వర్ణన పరంపర ద్వారా ఎంత చక్కగా చెప్పబడింది, స్పష్టంగా ఉన్నట్టుగా చెప్పబడింది అని మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ తల్లి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే ప్రపాదుల వారు 3 విషయాలు మనకు చెప్పాలనుకుంటున్నారు. ఒక సాధకుడిగా ఉన్నప్పుడు మనము ఏం చెయ్యాలి అనేది, అంటే సిన్సియారిటీ తోటి ఏ విధంగా మనము ప్రేయర్ చేయాలి అనేది ఒకటి మనకి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మాతో చెప్పినట్టు ఆ విషయం కూడా చెప్పబోయేదాన్ని నేను, ఇంపార్టెన్స్ ఆఫ్ ద పరంపర అన్నమాట. ఒక పరంపరలో ఉండి మనం వింటే ఏమవుతుంది అనేది ఇక్కడ మనకు అనుభవం అవుతుంది. మూడోది వచ్చేసి మనము కృతజ్ఞతలు అన్నమాట. సో భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనేది, ఈ 3 విషయాలు కింద మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో ఈ ఫస్ట్ వెళ్ళరా ప్లీజ్. అవునా? మాతాజీ ఒక్కటి వచ్చేసి మనం సిన్సియర్ గా ఏ విధంగా ఉండాలి, సాధకులు ఏ విధంగా ప్రే చెయ్యాలి అనేది మనకి ఈ విషయంలో చెప్తూ ఉన్నారు ప్రపాదుల వారి కింద. రెండో విషయం వచ్చేసి గురు పరంపర యొక్క, అంటే పరంపరలో మనం వినడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, దాని వలన వచ్చే లాభం ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. మూడోది వచ్చేసి మనము కృతజ్ఞతలు, భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనేది మనకి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు దురాత్ములు అంటే ఎవరు అంటే పరమ కపటలు లేదా మందబుద్ధి కలవారు అని చెప్పారు. అంటే భగవంతుడి మీద నమ్మకం లేదు. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో దురాత్ములు మహాత్ములకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే బ్రహ్మానుభూతి అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ జరిగినా కూడా దాంతో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు తృప్తి చెందరు దాంతో, వాళ్ళకి ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఆ తృప్తి అనేది ఉండదన్నమాట. అందుకని మనం సాధకులుగా ఉన్న వాళ్ళం మనం ఏం చెయ్యాలి అంటే, ఈశోపనిషత్తులో ఒక ప్రేయర్ వస్తుంది 15th శ్లోకం, ఎవరికైనా గుర్తుందా? హిరణ్మయ పాత్రేన అనేసి మాకు ఆ గ్లేజింగ్ ఏదైతే ఉందో లైటింగ్ లాగా ఉంటుందో దాన్ని తీసేస్తే మేము నిన్ను యాజ్ ఇట్ ఈజ్ గా చూడగలుగుతాము అనేసి మనకి ఆ శ్లోక అనమాట. 15th హిరణ్మయ పాత్రేన సత్య సాహితం ముఖం తత్తత్వం పూషన్న ప్రావృను సత్య ధర్మాయ దృష్టయే. ఎవరి దగ్గర బుక్ ఉంటే మీనింగ్ చదవండి మాతాజీ, అది ఈలోగా నేను మిగతా చెప్తూ ఉంటాను. ఈశోపనిషత్తు బుక్ 15th శ్లోకం. సో ఇంకా అలాగా ప్రపాదుల వారు చెప్తున్నట్టు మనం ఏం చేయాలి అంటే, మనము భగవంతుడిని ప్రే చేసుకుంటూ ఉండాలి. ఏదైతే ఉందో ఒక గోల్డెన్ కాంతి లాంటిది ఏదో ఉందో దాన్ని చదవండి మాతాజీ. ఒక నిమిషం. 15వ మాతాజీ? అవును మాతాజీ. హరే కృష్ణ. 15 ఎప్పుడు? మీరు చెప్పండి మాత, నేను చదువుతా చూస్తున్నా. ఓకే, మీకు లాస్ట్ లో వస్తుంది మాతాజీ. 18 శ్లోకాస్ ఎన్నో ఉంటాయి దాంట్లో. ఇది మాతాజీ పేజ్ నెంబర్ 95 లో ఉంది మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మాతాజీ చదువుతున్నారా? మాతాజీ హరే కృష్ణ. అదే 18వ మంత్రం ఉంది, కానీ మరి మీరు భాషను చదవన్నారా? ఏం అర్థం కాదు నాకు. ఇక్కడ శ్లోకా చూస్తున్నాను. హరే కృష్ణ. సుభాష్ ఉంది కదా, నువ్వు చదువు. మాతాజీ బ్రహ్మము పరమాత్మ భగవంతుడు అనే ఇదే మాతాజీ. ఇందులో చాలా ఉన్నాయి. ఇది కంటిన్యూ చేయనా? జస్ట్ శ్లోకా కింద హిరణ్మయ పాత్రేన శ్లోకా కింద మీనింగ్ ఉంటుంది. ఓకే మాతాజీ. సమస్త జీవులను పోషించే ఓ దేవాది దేవా అని చెప్పి స్టార్ట్ అయింది మాతాజీ. నీ నిజమైన ముఖము సమస్త జీవులను పోషించే ఓ దేవాది దేవ, నీ నిజమైన ముఖము ఒక ప్రకాశవంతమైన తేజస్సు చేత కప్పబడింది. దయచేసి ఆ పొరను తొలగించి నీ శుద్ధ భక్తునికి నీ దర్శనాన్ని కలిగించుము. సరే, హిరణ్మయ అది ఆ వెలుతురుని తీసేయమని అప్పుడు నీ చూడగలుగుతాము అనేసి. మళ్ళీ సేమ్ మనకి అప్పుడు ఏంటంటే భగవంతుడు ఆయనంతటా ఆయన, ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు చూడండి, శ్రీకృష్ణ భక్తుడు అతన్ని గాంచవలని శ్రద్ధతో కోరినచో
ఆ దేవదేవుడు తన్ని వెల్లడి కావించుకొనగలడు. సో ఆటోమేటిక్ గా మనం కోరుకున్నాము అంటే భగవంతుడు చూపిస్తూ ఉంటాడు అని చెప్పేసి. మరి మనందరికీ డౌట్ రావచ్చు. మరి ఇక్కడ వీళ్ళేమి ప్రేయర్ చేయలేదే అనేసి. ప్రేయర్ చేయలేదని మనకు తెలుసా? ఎందుకంటే వీళ్ళు ఎందుకు అలా తిరుగుతూ ఉన్నారు? అన్ని భగవంతుడిని చూడాలి అనే కోరికతోని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. భగవంతుడిని ఎలా ఉంటాడు, ఏంటి అనేది వాళ్ళు పరంపరలో విని ఉన్నారు. అందువలన వాళ్ళకి భగవంతుడు కనిపించాడనమాట. సో, అది మనకి రెండో పారాగ్రాఫ్‌లో చెప్తూ ఉన్నారు. సో, ఈ శ్లోక కూడా మనం చాలా సార్లు చెప్పుకొని ఉన్నాం. శ్రీకృష్ణ భగవానుడు మన అసంపూర్ణ నయనములకు కనపడ్డని, మన అపూర్ణము కర్ణములకు వినపడడని ఇవన్నీ కూడా అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యం ఇంద్రియ ఈ ఇంద్రియాలతోటి ఎందుకంటే పరిపూర్ణంగా లేవు కాబట్టి ఈ ఇంద్రియాలతోటి మనకి భగవంతుడు ఎప్పుడు కూడా కనపడడు. ఎప్పుడైతే మనం సేవ చేయడం మొదలు పెడతాము, ఈ జిహ్వా సేవతో చేయడం మొదలు పెడతాము, అప్పుడు ఆయనే వెల్లడి చేసుకుంటాడు అనేసి మనం చదువుకొని ఉన్నాము. సో భగవద్గీతలో చూసాము అంటే భక్త్యామాం అభిజానాతి ఈ శ్లోకాస్ అన్ని కూడా వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ప్రార్థన చేస్తామో ఆయన వెల్లడి చేసుకుంటాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. సో మనం ఒక సాధకులుగా ఎప్పుడైతే ఉంటామో ఈ విధంగా మనం ప్రేయర్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. రెండో దాంట్లో వచ్చేసి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే మరి వాళ్ళకి ఎందుకు ఇలాగా వాళ్ళు నిరాకార లక్షణం వైపు ఉన్న వాళ్ళు కదా, నిరాకార బ్రహ్మం వైపు, మరి వాళ్ళకి ఎందుకు ఇలా భగవంతుడు కనిపించాడు అంటే వాళ్ళు పరంపరలో భగవంతుడి గురించి ఆల్రెడీ వినున్నారు. అందుకే మాతాజీ మనకు చెప్పారు 4 ఎవరైతే నలుగురు ఉన్నారో ప్రామాణికంగా దాంట్లో ఈ సనత్కులు కూడా ఒకటనమాట. వాళ్ళని ఏమంటారు, ఏ సాంప్రదాయం అంటారు? కుమార కుమార సాంప్రదాయం. సాంప్రదాయం, కరెక్ట్. సో హిందూ అందుకని సంప్రదాయం. అవును, వాళ్ళు ఏంటంటే భగవంతుడిని వాళ్ళు శ్రద్ధతో భగవాన్ని అన్వేషించుచుండరి కనుక అంత్యమున అతని స్వీయ రూపమును ప్రత్యక్షముగా గాంచగలరు. ఎప్పుడైతే మనం పరంపరతో ఇందాక మాతాజీ అన్నట్టు అలా పరంపరతో వాళ్ళు చక్కగా వింటూ వచ్చారు, అలా వింటూ ఉండగా వాళ్ళు అన్వేషించడం కూడా శ్రద్ధతో అన్వేషిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ దర్శనం అనేది పరంపర యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో తర్వాత ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే అలా ఎప్పుడైతే భగవంతుడి కరుణతోటి ఆయన స్వీయ రూపాన్ని ఆయనే వెల్లడించుకున్నాడో అప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు కృతజ్ఞత తెలుపుతున్నారనమాట. సో ఇక్కడ నుంచి ప్రేయర్ అంతా అలాగే ఉంటుంది. నువ్వెంతో దయతో మాకు రూపాన్ని నిలించావు అనేసి వాళ్ళు కృతజ్ఞత తెలుపుతున్నారు. సో మనం ప్రతిదానికి కూడా అంటే ఇక్కడ వీళ్ళు దీనికి చెప్తున్నారు కృతజ్ఞత. మనం ఏంటంటే భగవంతుడు మనకి ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం భగవంతుడిని మర్చిపోయాము, కానీ భగవంతుడు ఎప్పుడు మనల్ని మర్చిపోలే. అందుకే ఆయన ప్రతి యుగంలోనూ ప్రతిసారి ఏదో ఒక అవతారం తీసుకొని ఆయన వస్తూ ఉన్నాడు మన దగ్గరికి. మనకి ఈ రకంగాన నన్ను గుర్తుపెట్టుకోండి అనేసి మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడనమాట. సో అందుకని మనము ఎప్పుడు కూడా భగవంతుడికి కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మెయిన్ మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో మెయిన్ ఇదే. అందుకనే ఈ పరంపర గురించి ఎక్కువగా ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్పారనమాట. మనకి తెలుసు బ్రహ్మ నుంచి నారద నుంచి వ్యాస ఇలాగా ఆమోదింపబడింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో లాస్ట్ గా ఏంటి అంటే నిరాకారవాదంతో ఆరంభించినప్పటికీ అంత్యమున వారు నారాయణ స్వీయ రూపును ప్రత్యక్షముగా గాంచగలిరి. సో ఎప్పుడైతే వాళ్ళు గురుంపరలో వినడము, శ్రద్ధతో అన్వేషించడము, ఈ పనులు ఎప్పుడైతే చేశారో వాళ్ళు భగవంతుని చూడగలిగారు. మనం కూడా ఇదే విధంగా ఒక ప్రార్థన చేసుకొని పరంపరలో విని మనం సాధన చేసుకుంటూ వెళ్తే ఒకరోజు మనం కూడా భగవంతుడిని చూడగలుగుతాం. ఏంటి ఈ అసంపూర్ణమైన అయినా సరే వీటితోనే మనము భగవంతుడిని చూడగలుగుతాము అనేది ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. తం త్వం విదామ భగవన్ పరమాత్మతత్వం సత్వేన సంప్రతి రతిం రచయంతమేషాం యత్తేను తాప విదితై దృఢ భక్తి యోగైః లేదు మాతాజీ సారీ. ఎత్తేను తాప విదిదైర్దృఢ భక్తి యోగై హృద్గ్రంథయో హృది విదుర్మనయో విరాగాః. చదువుతారా? చదవాలి మాతాజీ. చదవండి. తం త్వాం విదామ భగవాన్ పరమాత్మతత్వం సత్వేన స్రవంతి రతిం రచయంతమేషాం యత్తేను తాప విధి తైద్యుడ భక్తి యోగై హృద్గంధయో హృది విదుర్మనయో విరాగః. శుద్ధ సత్వ గుణమునందు తన దివ్య రూపమును ప్రకటించు పరతత్వము పూర్ణ పురుషోత్తముడు భగవానుడు నీవేనని మేము ఎరుగుదుము. ఈ దివ్యమైన
శాశ్వత రూపము కేవలము నీ కరుణ చేతనే దృఢమగు భక్తియోగము ద్వారా పవిత్ర హృదయమగు మునులను అవగతపరచు అవగతమగు. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ఎప్పుడైతే ఒక పరతత్వానికి అంటే ఇప్పుడు మనకి వదంతి తత్తత్వ విదహాని బ్రహ్మాతి పరమాత్మేతి ఈ విధంగా ఉన్నాయి కదా, వీటన్నిటిలోకి లాస్ట్ లో పరతత్వం లాస్ట్ది ఏంటి అంటే నీ యొక్క దివ్య రూపము. సో చాలా మంది భగవంతుడికి ఆకారం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తారు. దీన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది, వైకుంఠంలోకి వెళ్ళి సనక సనాది వీళ్ళు 4 కుమారాసు వీళ్ళు వెళ్ళి నలుగురు కూడాను భగవంతుడిని చూశారు. చూసి డైరెక్ట్ గా వీళ్ళు ప్రేయర్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? అన్నిటికన్నా నీ దివ్య రూపమే పరతత్వం, అన్నిటికన్నా హైయెస్ట్. అది ఎప్పుడు ఎలా ఉంటుంది? శుద్ధ సత్వగుణంలో ఉంటుంది. వైకుంఠంలో మనం చెప్పుకున్నాము రజో తమో సత్వగుణం కూడా ఉండదు, ఎప్పుడు కూడా అక్కడ శుద్ధ సత్వగుణమే ఉంటుంది అని చెప్పేసి. సో భగవంతుడు ఒకవేళ కిందకి వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఆ శుద్ధ సత్వగుణమే ఉంటుంది తప్ప మామూలుగా మనుషులాగా రజోగుణము తమో గుణము ఇవన్నీ ఉంటాయి అని అనుకోకూడదు. ఎందుకు అంటే ఇక్కడ సత్వగుణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా మంది చెప్తారు మేము సత్వగుణంలో ఉండామండి అని చెప్తారు ఇక్కడ. కానీ సత్వగుణం ఉన్నా కూడా మిగతా 2 గుణాలు ఏవైతే ఉన్నాయో రజోగుణం తమో గుణం అప్పుడప్పుడు మన మీద పనిచేస్తూ ఉంటుంది. మనం ఒక టైంలో సత్వగుణంలో ఉంటాం, ఒక టైంలో తెలియకుండానే రజోగుణంలోకి మారిపోతూ ఉంటాం. అంటే ఓవరాల్ గా ఎక్కువసేపు సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా ఈ 2 గుణాలు అనేది మన మీద పనిచేస్తూ ఉంటాయి. కానీ భగవంతుడిది ఎప్పుడు కూడా శుద్ధ సత్వగుణమే. అక్కడ మిగతావి సత్వ రజ తమో గుణాలు అనేది అసలు ఉండనే ఉండదు అనమాట. అది జన్మ కర్మజమే దివ్యం, నీ రూపమే దివ్యము, ఆయన పనులు దివ్యమే, అన్ని కూడా దివ్యమే. అవన్నీ ఇప్పుడు మేము ఎరుగుదుము అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ మాకు అర్థమైపోయింది ఇప్పుడు అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాంటి దివ్యమైన రూపాన్ని చూడాలి అంటే ఏ విధంగా కలుగుతుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. వీళ్ళు ఎలాగా? ఓన్లీ నీ కరుణతో ఉంటేనే జరుగుతుంది. ఇంకోటి దృఢమైన భక్తి. ఈ 2 పనులు చేసినప్పుడు మాత్రమే అప్పుడు భగవంతుడిని చూడగలుగుతాము. ఆ విధంగానే ఈ మునులకి వీళ్ళందరికీ కూడా భగవంతుడు హృదయం కనిపిస్తూ ఉంటాడు. పవిత్ర హృదయులకు మునులకి అవగతమగును అని చెప్తున్నారు అనమాట. సో 2 పనులు, ఒకటేంటి మనం కరుణ, భగవంతుడి కరుణ ఉండాలి, రెండోది దృఢమైన భక్తి యోగా ఉండాలి. భక్త్యా మామ బిజానాతి యావన్యాచాస్మి తత్వతః శ్లోకములు ఉన్నాయి. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతి పూర్వకం అని ఉన్నాయి. సో ఇలాగేంటంటే భగవంతుడిని మనము అంటే దృఢమైన భక్తి అంటే అదేమో సరళంగా ఏదో ఈజీగా చేసుకుంటాం, కష్టపడాల్సి వస్తుంది. కష్టపడకుండా ఏ పని అవ్వదు. సో కష్టపడాలి, ప్లస్ దానికి తోడు ఎలా అయితే మనకి నలుకుబేర మణిగ్రీవ స్టోరీలో రెండు వేళ్ళు అంత తగ్గిపోతూ ఉంటుంది, దారం ముడివేయడానికి అవ్వదు తాడుని. ఎందుకు? దాని 2ని ఏమని చెప్పుకుంటాం మనము? 2 ఏళ్లకే అర్థం. దామోదర్ స్టోరీలో భక్తి ప్రయత్నం మాతాజీ. ఒకటి భక్తి, రెండోది కరుణ. ఒకటి ప్రయత్నం మాతాజీ, భక్తి ప్రయత్నం చేస్తూ ఉండాలి, రెండోది ఒకటి ఎండేవరు, ఇంకోటి వచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్తాం కదా. సో అదనమాట ఇక్కడ సేమ్ అదే, దృఢమైన భక్తి కరుణ ఈ 2 ఉండాలి, అప్పుడే మనకి భగవంతుడిని చూడగలుగుతాము అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ అందుకే ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే మనము ఎప్పుడైతే ఈ 3 రకాలు ఉంటాయి, నిరాకార బ్రహ్మ పరమాత్మ పూర్ణ పురుషోత్తముడు ఏవైతే ఉంటాయో, కానీ లాస్ట్ కి భగవానుడే అనేది ఎవరికి డిక్లేర్ చేసి చెప్పారు? అందరూ మనకి వేదాల్లో అన్నిట్లో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రూఫ్ గా ఆల్రెడీ సనకసనాదులు చూసి కూడా మరీ చెప్తూ ఉన్నారు అనమాట. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అందుకని మనం ఎప్పుడు ఏంటంటే భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారము అవి ఇవి అనుకొని మనం మోసపోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే ప్రభుపాదుల వారు చెప్తూ ఉంది, ఎప్పుడైతే మనము ఈ భగవానుని యొక్క ఆకారం చూస్తామో దానిలోనే ఆటోమేటిక్ గా మనకి నిరాకారము పరమాత్మది కూడా అర్థమైపోతుంది అని. దానికి ఎగ్జాంపుల్ గా ఎలా అంటే మన దగ్గర ఒక 1000 రూపాయల నోటు ఉంది అనుకోండి, 10 రూపాయలు 100 రూపాయలు మన దగ్గర ఉన్నట్టా లేనట్టా? నా దగ్గర 1000 రూపాయలే ఉంది 10 రూపాయలు లేదు అని చెప్పగలమా మనము? చెప్పలేము. దాంట్లో 10 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. దాన్ని చేంజ్ చేస్తే మనకి 100లు 10లు అన్ని వస్తాయి దాంట్లో. సో అదే విధంగా ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క రియలైజేషన్ అవుతుందో, భగవంతుని చూడగలుగుతామో, ఈ 2 ఆటోమేటిక్ గా మనకి అయిపోతుంది. దాని గురించి వేరేగా మనము ఎక్కువ ప్రయాస చెయ్యక్కర్లేదు అనేది చెప్తూ ఉన్నారు. ఇంకోటి శుద్ధ సత్వం, ఇందాక మనం ఏమైతే చెప్పుకున్నామో అది మొత్తం శుద్ధ సత్వంలోనే ఉంటుంది భగవంతుడిది. ఆయన ఏ రూపంలో ఎలా ఉన్నప్పటికీ కూడా అది అలాగే ఉంటుంది. కానీ భగవంతుడిని చూడాలి అంటే మనకి మెయిన్
దృఢమైన భక్తి, కరుణ, ఈ రెండు కంపల్సరీ అని ఇదే విధంగా ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకోటి ఏంటి అంటే భగవంతుడి యొక్క కరుణ లేనిచో మనుజుడు వేలాది సంవత్సరములు కల్పన కావించినను వాస్తవంగా పరతత్వనేమో అవగతం చేసుకొనజాలడు. ఎప్పుడైతే భగవంతుడిని మనము చూద్దాము అని రకరకాల ప్రయత్నాలు మనంతట మనం చేసుకుంటూ ఉన్నాము అంటే అది ఎప్పటికీ కూడా మన మనోకల్పన ద్వారా కానీ మన బుద్ధితో మనం తెలుసుకుందాము అని కానీ మనం ప్రయత్నం చేస్తే ఎప్పటికీ కూడా తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము భౌతికమైన కల్మషాల నుండి బయటపడాలి. అప్పుడే మనకి భగవంతుడి కరుణ దొరుకుతుంది. ఆ భగవంతుడి యొక్క కరుణ ఉంది అంటే మనము భగవంతుడిని చూడగలుగుతాము అన్నమాట. ఈ కల్మషాల నుండి విడిపడాలి అంటే మనం ఏం చేయాలి? అనర్థ నివృత్తి చేయాలంటే ముందు చేయాల్సిన పనులేంటి? భజన క్రియ భజన క్రియ మొత్తం అన్నీ ఉన్నాయి కదా, సాధు సంఘ, భజన క్రియ, ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటా వెళ్తే మనకి అప్పుడు ఈ అనర్థ నివృత్తి దగ్గరికి వస్తా ఉంటే దృఢ భక్తి అన్నమాట. ఇది వచ్చినప్పుడు మనకి భగవంతుడి యొక్క కరుణ వస్తుంది. మనకి అడుగుతూ ఉంటారు కదా, మరి అన్నిట్లో కరుణ అంటారు, భగవంతుడు ఎప్పుడు మరి కరుణ చూపించేది మనకి అనేసి, ఎప్పుడు కల్పిస్తాడు అనేది కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం కల్మషాల నుండి, భౌతికాల నుండి మనం ఎప్పుడైతే విడిపడిపోతామో అప్పుడు మాత్రమే భగవంతుడి కరుణ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ భగవంతుడి కరుణ వచ్చిన వెంటనే మనం భగవంతుడిని చూడగలుగుతాం అనమాట. సో ఇది మనకి ఇక్కడ మెయిన్ గా ప్రభుపాదుల వారు చెప్పాలనుకుంటూ ఉంది. సో మనం భౌతిక ఆకర్షణల నుంచి బయటపడాలి, కల్మషాల నుంచి బయటపడాలి, అప్పుడే మనకి భగవంతుడి కరుణ దొరుకుతుంది అనేది ఈ శ్లోకాలు మెయిన్ గా వీళ్ళు చెప్పాలి అనుకోవడం అనమాట. సో శుద్ధ సత్వానికి సత్వగుణానికి ఉన్న డిఫరెన్స్ చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనది చూసుకున్నాం అనుకోండి. ఎర్లీ మార్నింగ్ ఏకుంజామున బ్రహ్మ ముహూర్తంలో లేచాం అనుకోండి, అది సత్వగుణమే. కానీ మనం ఎప్పుడైతే ఆ సత్వగుణం టైంని చాంటింగ్ కానీ ఆరతికి కానీ ఇలాగ భగవంతుడి సేవలో ఉన్నాం అనుకోండి, అది శుద్ధ సత్వ కింద మారిపోతుంది అనమాట. సో ఇది ఎగ్జాంపుల్. సత్వానికి శుద్ధ సత్వానికి ఎలా ఉంటుంది అంటే పూర్తిగా ఇంకా దాంట్లో మనకి రజోగుణము ఏమి అనే ఎఫెక్ట్ అనేది దాని మీద ఉండదు అనమాట. అది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. సో ఈ శ్లోకాలు మనకి మెయిన్ ప్రభుపాదుల వారు చెప్పాలనుకుంటుంది, దృఢభక్తి కరుణ ఉంటేనే భగవంతుడికి మనం దర్శనం చేసుకోగలుగుతాము. ఆ కరుణ ఎలా వస్తుంది అంటే మనకి భౌతిక కల్మషాల నుంచి బయటపడాలి, మళ్ళీ భౌతిక ఆకర్షణ నుంచి బయటపడాలి. అప్పుడు మాత్రమే మనకి ఇది దొరుకుతుంది. దానికి మనం చేయాల్సింది శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ ఇవన్నీ చేస్తే మిగతాది ఆటోమేటిక్ గా వస్తాయి అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట ఈ శ్లోకాలు. నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం కిం యన్వదర్పిత భయం భ్రువవున్నయైస్తే ఏజ్ఞత్వదంగ్రి శరణా భవతః కథాయాః కీర్తన్యతీర్థ యశస కుశలారసఘ్నాః. ఇక్కడి నుంచి ఈ శ్లోక ఇంపార్టెంట్. 48. నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం కిం వన్యదర్పిత భయం భ్రువమున్నయైస్తే తేంగత్వదంగ్రి శరణా భవతః కథాయాః కీర్తన్యతీర్థ యశసా కుశలారసజ్ఞాః. యథార్థ దృష్టి కలిగినట్టి పరమ కుశలురు బుద్ధిమంతులు అయిన వారు కీర్తనీయములు మరియు శ్రవణదాయకములైన భగవానుని మంగళకర కర్మలను లీలను శ్రవణం చేయుటయందే నెలకొందరు. అటువంటి వారు అత్యున్నతమగు వరదానము చే అనగా ముక్తిని లక్ష్య పెట్టారనగా స్వర్గ రాజ్య భోగం వంటి అప్రధాన వరములను గూర్చి వేరుగా పలుకున్నదేమున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ విశుద్ధ భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో ఎవరికి ఇందాకేంటి మనకి ఎవరికైతే భగవంతుడు కనపడడం అనేది చెప్తున్నారు, ఇక్కడ ఎలాంటి వాళ్ళకి కనపడతాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఎవరైతే బుద్ధిమంతులు అంటే మహాత్ములు అనుకోవచ్చు అనమాట. ఇందాక దురాత్ములు అనేవాళ్ళు మందబుద్ధులు కదా, ఇక్కడ బుద్ధిమంతులు ఎవరు అంటే మహాత్ములు అనమాట. వాళ్ళకేంటి యథార్థ దృష్టి, దేన్ని ఏ విధంగా చూడాలో వాళ్ళకి తెలుసు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుని యొక్క కీర్తనలు, శ్రవణదాయకములైన భగవాని మంగళకర కర్మల్ని
శ్రవణం చేయటం అందే ఉంటారనమాట. వాళ్ళకి ఇంకా ఏ పని ఉండదు. ఓన్లీ అసలు వాళ్ళకి భక్తి అంటే ఏంటి, భగవంతుడి వినడము, కీర్తన చేసుకోవడం, అంటే దాన్ని స్మరణం చేసుకోవడం, కీర్తన చేసుకోవడం, ఇదే అన్నమాట వాళ్ళకి. ఇంకా దీనికన్నా వాళ్ళు ఇంకొక మంగళకరమైన పని ఇంకేంటి అంటే వాళ్ళకి ఏదీ లేదనమాట. సో శ్రవణం, కీర్తనం, ఇంతే, ఇంకేమీ లేదనమాట. సో వాళ్ళకి ఏంటి అంటే ఒకవేళ భగవంతుడు వచ్చి నీకు ముక్తి ఇస్తాను అని అడిగాడు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, మాకు వద్దు అని చెప్తారు, మాకు ముక్తి అవసరం లేదు అని చెప్తారనమాట. సో ఎక్కడుందో మనకి ఈ శ్లోక, నా భక్తులు ఎలా ఉంటారు అని ఇక్కడ మన ఇంకా ముందు ముందు వస్తుంది, థర్డ్ క్యాంటోలోనే వస్తుంది. ఆ ఈ మాతాజీ శాస్త్రి సామీప్య శ్లోక ఉంది కదా, ఎన్నోది శ్లోక నెంబర్ మర్చిపోయాను నేను. థర్డ్ క్యాంటో 5 రకాలైన ముక్తులు ఉంటాయి, ఏది కూడా మా భక్తులు అడగరు అని చెప్పేసి చెప్తారనమాట. మైత్రేయులే చెప్తూ ఉంటారు ఈ శ్లోకాన్ని కూడా. నేను శ్లోకా నెంబర్ తీస్తాను, శాస్త్రి సామీప్య సాలోక్య అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇది తప్ప, అంటే భగవంతుడి యొక్క కథలు శ్రవణం చేయడము, మళ్ళీ దాన్ని స్మరణం చేసుకోవడం, కీర్తనం చేసుకోవడం తప్ప వాళ్ళకి ఇంకొక ఏ కోరిక ఉండదన్నమాట. వాళ్ళకి ఇంకా అదే అంతిమ కోరిక ఏంటి అంటే వాళ్ళకి అదే అన్నమాట. సో వాళ్ళు ఇంకా ఏంటి అంటే దాని గురించి ఇంకా ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు సనక సనాతులు వాళ్ళు ఈ ముక్తిని అయితే అదే హైయెస్ట్ అనుకుంటూ ఉంటాం కదా, సో అది వద్దన్నారు. ఇంకా అది వద్దనక స్వర్గరాజ్య భోగం అంటే భుక్తి లాంటిది ఏదైనా ఉంది అంటే అయ్యే అప్రధానం, అసలు ప్రధానమే కాదు. బట్ అలాంటి వాటిని గురించి కూడా వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఇదే వద్దన్నప్పుడు ఇంకా దాన్నేం అడుగుతారు అనే విధంగా వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో నీ యొక్క భక్తులు ఎలా ఉంటారు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. వాళ్ళు మెయిన్ ఏంటి, దేని మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళంతాను, కీర్తన శ్రవణం, అంతే. ఇంక వాళ్ళకి అంతకు మించి ఇంకో పని ఏమీ లేదనమాట. సో వాళ్ళు ముక్తిని వద్దంటారు. వాళ్ళకి హైయెస్ట్ ఆనందం, దివ్యానందం ఏంటి అంటే భగవంతుడి యొక్క కథలు వినడంలోనే. ఇప్పుడు మనమే ఉన్నాము ఇక్కడ, రోజు మనం ఇక్కడ 2 నుంచి 3:30 వరకు మనం కూర్చొని వింటున్నాము. సో దీంట్లో ఆనందం ఉంటేనే కదా మనం ఎంతమందిని కూర్చొని అనగలుగుతున్నాము. అదే మనం ఏదో ఒక కథ, ఒక సినిమానో ఏదన్నా చూసామనుకోండి, నిజంగా మనకి ఆనందం ఉంటుందా అంటే పరమ భక్తులకైతే అది ఎప్పుడు, బట్ అట్లీస్ట్ మనం కొంచెం కొంచెం చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడి కథలో అనేటప్పటికీ మనకి తెలియకుండానే ఒక ఆనందం వస్తూ ఉంది. అందుకే కదా మేము మధ్యలో 2 రోజులు సెలవులు ఇస్తాము అన్నారు. మాతాజీ ఇన్ని రోజులు ఉండాలా, ప్లీజ్ ప్లీజ్ పెట్టండి పెట్టండి అని అడిగారు మీరు అందరూను. సో అంటే ఏంటి, ఆ భగవంతుడి యొక్క కథల్లో ఆ మ్యాజిక్ ఉంది. అది మనం వినడం మొదలు పెట్టాము అంటే ఆటోమేటిక్ గానే మనలో హృదయంతో అభద్రాన్ని, మనలో ఉన్న లోపల ఉన్న భయము అవన్నీ కూడా క్లీన్ అయిపోతూ, హృదయంలో ఉన్న అమంగళాలన్నీ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. సో అది అందువల్లనే వాళ్ళకి ఇంకోటి ఏది లక్ష్యం అనిపించదు. వాళ్ళకి మెయిన్ గా ఇది ఒక్కటే అనేది మనకి పదే పదే చెప్తూ ఉన్నారనమాట. సో కింద మనకి ప్రపాదులు వారు ఏంటి అంటే మెయిన్ వాళ్ళు ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఇవన్నీ మనకి చతుర్విధ పురుషార్థాలు అని తెలుసు. కానీ ఇవన్నీ కూడా భౌతిక జీవనానికి భౌతిక లాభం కోసమే ఉపయోగపడేవి. కానీ ఇవేవి కూడా మనకి మామూలుగా ఉన్న వాళ్ళకైతే ఇంద్రియ తృప్తి కోసం ఇవన్నీ కావాలి అనిపిస్తది. కానీ ఎవరైతే భక్తులైతే ఉంటారో వాళ్ళకి ఇవేవి అక్కర్లేదు. ఇంకోటి ఏంటి, ఈ ముక్తి లాంటి 5 రకాల ముక్తులు ఉన్నాయి మనకి. దాంట్లో సాయుజ్య ముక్తి అనేది ఎక్కువగా భగవంతుడిలో కలిసిపోవడం అనమాట. దాని మీద అయితే అసలే ఇంట్రెస్టే ఉండదు అని చెప్తారనమాట. ఇంకా మామూలుగా అసలు భక్తులైతే మిగతా 4 కూడా వద్దంటారు. అవేంటి అంటే సాలోక్య అంటే భగవాన్ని లోకంలో ఉండడం అనమాట. సామీప్య అంటే భగవంతుడికి దగ్గరలో ఉండడము. శ్రాష్టి అంటే సేమ్ భగవంతుడిలాగే ఐశ్వర్యము అన్ని ఉండడం అనమాట. సారూప్యం అంటే సేమ్ భగవంతుడిలాగే దేహ లక్షణాలు పొందడం అనమాట. ఇవి కూడా వాళ్ళు వద్దంటారు. అసలు మామూలుగా నార్మల్ గా కొంచెం భక్తిలో ఉన్న వాళ్ళైతే అసలు సాయుజ్య ముక్తి వద్దని చెప్తారు. అసలు శుద్ధ భక్తి లాంటి వాళ్ళైతే ఇవి కూడా ఏది వద్దు అని చెప్తారు అనమాట. అదే కాకుండా భుక్తి అంటే స్వర్గలోకాలకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు వద్దనే చెప్తారు. వాళ్ళకి ఏమి కావాలి అంటే ఓన్లీ వాళ్ళకి శ్రవణ కీర్తనలే. విశుద్ధ భక్తి యోగం అనగా ఏంటి అంటే ప్రభుపాదుల వారు ఇక్కడ పెట్టారు చూడండి. విశుద్ధ భక్తి యోగం అనగా శ్రవణ కీర్తనములే. అది కూడా భగవంతుడు ఎవరి అంటే ఎవరి పడితే వాళ్ళే కదా శ్రవణ కీర్తనములు, భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనములే. ఇంకా అంతకు మించి ఇంకా దేంట్లో కూడా వాళ్ళకి దివ్యానందం అనేది ఉండరు. ఇంకా ఒకవేళ ముక్తి వచ్చినా ఏదొచ్చినా వాళ్ళకి దివ్యానందం అనేది ఉండదు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఒకవేళ ఇంద్రుడి పదవి, చంద్రుడి పదవి ఏమన్నా కావాలి అనేసి ఏమన్నా అడిగినప్పటికీ కూడా వాళ్ళు వద్దంటారు. ఎందుకు వద్దంటారు?
ఇంద్రుడు చంద్రుడు పదవి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా భక్తి అవి చేసుకుంటా. అవి శాశ్వతం కాదు మాతాజీ. కరెక్ట్ అందుకనే ఎక్కువ. కరెక్ట్. అవి ఏంటంటే కొన్ని రోజులు ఉండి పోతాయి. వాళ్ళకి తెలుసు. బ్రహ్మ పదవైనా సరే, ఎవరైనా సరే 100 సంవత్సరాలు ఉండి ఒక్క తప్పు కూడా చేయకుండా ఉన్నారంటే ఇంద్రుడి పదవి, బ్రహ్మ పదవి కూడా వస్తాయి అనేసి మనకి శివుడే చెప్తాడనమాట. 4th క్యాంటోలో వస్తుంది మీకు ఆ శ్లోక. సో, ఈ విధంగా ఏంటంటే ఇంద్రుడు, చంద్రుడు పదవిలు ఇవన్నీ కూడాను ఏవి శాశ్వతం కాదు. వాళ్ళకి ఈ దివ్యానందం అనేదే శాశ్వతము. భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే శాశ్వతము. ఇది తెలుసు కాబట్టి అందుకని వాళ్ళు ముక్తి గాని, భుక్తి గాని ఈ 2 కూడా కోరుకోరు అనేది మనకి ప్రభుపాదుల వారు ఈ మొత్తంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అదే అన్నమాట. ఎందుకంటే క్షీణే పుణ్యమర్త్య లోకం అని మనకి శ్లోక వస్తుంది. మన పుణ్యం అయిపోయిన వెంటనే మనం కింద పడిపోవాలి. సో, అందులో అది బ్రహ్మ అయినా అవ్వచ్చు, ఇంద్రుడైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. అందుకోసమనే వీళ్ళు ఎవరు కూడా ఈ దివ్యానందాన్ని తప్ప ఇంకోటి అడగరు అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే చైతన్య మహాప్రభుది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట. మనకి ఈ ఆత్మ సాక్షాత్కారంలో అత్యుత్తమైన పద్ధతి ఏంటి అని అడిగితే ఎన్నో రకాలు చెప్తూ ఉంటారనమాట. రామానందరాయ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఎక్కడ కలుస్తారు అంటే రాజమండ్రి దగ్గర కొవ్వూరు దగ్గర కలుస్తారనమాట. అప్పుడు వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏది మంచి పద్ధతి ఏంటి అని. దాంట్లో అన్నిటికీ నో 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 అని చెప్పినప్పుడు ప్రభుపాదుల వారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి అంటారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కృష్ణ లీలల్ని శ్రవణం చేయడం, కీర్తన చేయడం అనేదే అత్యుత్తమైన విధానము అని చెప్పేసి చెప్తారనమాట. సో, అందుకని మనమైనా విశుద్ధ భక్తులైనా ఎవరైనా కూడా దీన్నే వినియోగించుకోవాలి. ఇదొక్కటే ఆమోదయోగ్యమైనది అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇదే మనకి పరమ వరదానం కూడా. సో, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాము అంటే మనకి ఎక్కడ అంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ వీళ్ళు అడగబోతుంది ఎలా ఈ విశుద్ధ భక్తులు ఉన్నారో వీళ్ళు ఇలాగే మాకు కూడా కావాలి అనేది నెక్స్ట్ భగవంతుడిని అడగబోతారనమాట నెక్స్ట్ శ్లోకాలు. సో, మన ప్రేయర్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు అలాగే ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. సో, మనం భౌతికమైన కోరికలు బోల్డ్ అని అడుగుతూ ఉంటాము. సో, అది ఇంపార్టెంట్ కాదు. భౌతికమైన కోరికలు అనేది మనము ఎప్పుడు భగవంతుడి యొక్క మనకి ముందు శ్లోకాలు వచ్చినట్టు భగవంతుడి యొక్క దర్శనం కావాలి అనేసి, ఆయన సేవ కావాలి అని ఇవి తప్ప మనం ఇంకోటి ఏది అడగకూడదు అనేది మనకి ఈ శ్లోకా ద్వారా ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఈ హరికథ శ్రవణం గురించి మనకి ఎన్నో శ్లోకాలు వచ్చాయి. మనకి ఫస్ట్ క్యాంటోలో, సెకండ్ క్యాంటోలో, థర్డ్ క్యాంటోలో మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని క్యాంటోస్ లో చూసినా కూడా దీని ప్రాముఖ్యత మనకి వస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి స్టార్టింగ్ విత్ శ్రవణం అన్నమాట. శ్రవణంతోనే మనకి మొదలవుతుంది. అందుకని ఇన్ని చెప్తూ ఉన్నారు అని చెప్పేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ రసజ్ఞ అనే పదం కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. రసజ్ఞ అంటే ఏంటి అంటే అన్నిటికన్నా ఉత్తమమైన రసము. ఆ రసాన్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము అంటే ఓన్లీ దీంట్లో మన శ్రవణ కీర్తనలు భగవంతుడి చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది ఆనందించగలుగుతాము అనేది చెప్తూ ఉన్నారనమాట. సో, మనం ఎలా వినాలి అనేది శ్రద్ధతో వినాలి. దానికి ఎప్పుడు కూడా మనకి ఒక స్టోరీ చెప్తూ ఉంటారు కదా. ఒక 3 బొమ్మలు తీసుకొచ్చి ఇందులో అత్యుత్తమైన బొమ్మ ఏంటి అని చెప్పమని ఒక రాజు అడిగితే అన్ని చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఒకే బంగారంతో చేసి ఉంటది, ఒకే రూపురేఖలు అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. కానీ ఏ బొమ్మ మంచిది అని చెప్పమంటే అప్పుడు ఒక అతను ఏం చేస్తాడు, కర్రను తీసుకుంటాడు, ఈ చెవిలోంచి పెడతాడు. ఈ చెవిలో పెడితే ఏమవుతుంది, అది అసలు వెళ్ళదు, లోపలికే వెళ్ళదన్నమాట పెడితే. అంటే అదేంటి, మనం చెప్పింది వాళ్ళకి ఎంత చెప్తున్నప్పుడు ఈ భగవంతుడి దగ్గరికి ఇది ఈ లోపల నుంచి అసలు వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళకి ఇక్కడే ఆగిపోతూ ఉంది. రెండో కర్ర పెడతాడు రెండో బొమ్మకి, అది ఈ చివరి పెడితే ఈ చివరికి బయటకు వస్తుంది అనమాట. అంటే ఇది వింటాడు, ఇలా వదిలేస్తాడు అనమాట. మూడోది ఏంటి అంటే ఇలా పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇంకోటి 4వది కూడా ఉంటుంది. అదేంటి అంటే ఇలా పెట్టింది నోట్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. అంటే ఇది వింటాడు, మళ్ళీ చక్కగా ఇది చెప్తూ ఉంటాడు. కొంతమంది ఏంటంటే ఇది వింటారు, లోపల పెట్టుకుంటారు, దాన్ని అలాగా అనుకరించడం అంటే అనుసరిస్తూ ఉంటారు అనమాట. సో అలాగ కొంతమంది ఉంటారు. సో ఈ 2 కూడా బొమ్మలు మంచియే. సో ఇక్కడ ఏంటంటే ఇలా వెళ్ళి ఇలా బయటకు వస్తుంది, ఇది అత్యుత్తమమైన బొమ్మ అని చెప్తారనమాట. సో మనం వినే విధానం ఎలా ఉండాలి అంటే మనము వినింది చక్కగా గ్రహించాలి, దాన్ని పాటించాలి, మళ్ళీ ఒక 10 మందికి చెప్పాలి అన్నమాట. అప్పుడు మనని చూసి వేరే వాళ్ళు దాన్ని నేర్చుకొని వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటారన్నమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ రామానందరాయది కానీ ఇవన్నీ చెప్పింది. సో మెయిన్ గా మనకి శ్రవణ కీర్తన మనకి వరదానం, ఇది అని చెప్పి చెప్తారు.
ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అనేది ఇప్పుడు ఈ శ్లోకాలు అర్థమవుతుంది. ఎందుకబ్బా వీళ్ళు భగవంతుని చూసిన తర్వాత భక్తులు ఇలా ఉంటారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనే దానికి ఇప్పుడు మీకు ఆ కారణం అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు స్టార్టింగ్ ఇవన్నీ చెప్పి ఇప్పుడు వాళ్ళ కోరిక ఏంటో చెప్పబోతున్నారు అనమాట. మాతాజీ మీరు చదువుతారా శ్లోక? తల్లి ఓకే. కామం భవః స్వవృజినైర్నిరయేషు నాస్తాత్ చేతో కరెక్టే మాతాజీ. చేతోలివర్జదినుతే పదయోరమేత వాచశ్చ నస్తులసివత్యది తే అంఘ్రి శోభాః పూర్యేత తే గుణగణైర్యది కర్ణరంధ్రః. హే ప్రభు, మా హృదయములు నీ పాదపద్మ సేవ యందు నిరంతరము నెలకొని ఉన్నంత వరకు నీ చరణాంబుజములకు అర్పించినప్పుడు తులసీదళములు శోభించినట్టుగా మా వాక్కులు నీ కర్మలను పలుకుట ద్వారా శోభిల్లినంత వరకు, మా కన్నరంతము నీ గుణగానముతో నిండి ఉన్నంత వరకు మా కెట్టి నరక జన్మ సీనను సరేనని ప్రార్థిస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మాకు నరక జన్మ వచ్చినా పర్వాలేదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇది ప్రేయర్ వింటూ ఉంటే ఏ ప్రేయర్స్ గుర్తొస్తున్నాయి మీకు? ఎవరికైనా ఏమన్నా వస్తున్నాయా? గుర్తొస్తున్నాయా? స్తోత్రం గుర్తొస్తుంది నాకైతే. ఏది? ముకుందమాల కులశేఖర్ ముకుందమాల. ఓకే, ముకుందమాల కరెక్ట్. ఈ చాప్టర్ లోనే విన్నాం మనం. రేవతి గోపి మాతాజీ. నాకు మటుకు మన నలకువేరుల ప్రేయర్ ఎగ్జాక్ట్లీ మాత. ఈ ప్రేయర్ లో కూడా ఒకటి విన్నాం మాతాజీ, సేమ్ ఈ టైప్ లోనే. జై విజయ్ ఏమడిగారు? ప్రే చేస్తారు కదా. జై విజయ్ సనక్ సనత్ కుమారులు ఏమడిగారు? అంటే మేము భౌతిక లోకానికి వెళ్ళినా పర్లేదు, భగవంతుని గురించి భగవంతుడి మర్చిపోకుండా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు? కాకపోతే ఒక్కొక్క చేతు ఏం చేయగలం, మనసా వాచ కర్మణ ఏం చేయాలో అది చెప్తున్నారు. అక్కడ వాళ్ళు ఏంటి అది అడగకుండా భగవంతుడిని అని. మాతో చెప్పినట్టు మనకి మీరందరు చెప్పినట్లు ఉన్నాయి కరెక్టే. ముకుందమాలలో ఉంటుంది, కుంతి స్థుతిలో ఉంటుంది. మాకు ఇంకేమీ వద్దు, నీ సేవే, ఇంకేమీ వద్దు, నరకమైన ఏదైనా పర్వాలేదు అనేసి ఈ విధంగా మనకి అన్ని చోట్ల కూడా ఇవే వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు కూడా భగవంతుడి సేవలో లేరు, అంత జ్ఞాన మార్గంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే భగవంతుడిని చూశారో వాళ్ళు మారిపోయారు. మారిపోయి ఇప్పుడు ఏం కోరుతున్నారు? నీ భక్తులు ఎలా ఉంటారు అనేది చెప్పి మమ్మల్ని కూడా అదే పనిలో ఉంచు మమ్మల్ని. నరకం ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ? నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నొసిగినను పర్వాలేదు అని చెప్తున్నారు. ఎందుకు? ఆయన ద్వారపాలకుల్ని శపించారు కాబట్టి దానివల్ల నరకం పెడతానని భయభక్తుల్ని వాళ్ళకి ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడైతే జయ విజయాలు ప్రే చేశారో అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది, అరే రే మంచి వైష్ణవుల్ని మేము శపించామే అని చెప్పేసి బాధపడుతున్నారు అనమాట. సో అందుకని ఒకవేళ భగవంతుడికి కూడా ఒకవేళ ఏమన్నా అనిపించి ఎప్పుడో చెప్తాం కదా, భక్తులకు ఏమన్నా చేస్తే ఆయన మీద ఏమన్నా కోపడినా పర్వాలేదు, కానీ భక్తులకి ఏదన్నా ఏమన్నా చెడు చేశారు అన్నా కానీ ఏదైనా చేశారు అంటే చాలా కోపం వస్తుంది భగవంతుడికి. సో అందుకని ఒకవేళ ఒకవేళ మమ్మల్ని శపించి నరకానికి పంపించినప్పటికీ కూడా మాకేం ఇబ్బంది లేదు. కానీ ఏం కావాలి మాకు? మనసా వాచా కర్మణ. మనసా ఏముంటది? ఎప్పుడు నీ పాద పద్మంలోనే ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి? తులసి దళం లాగా మా వాక్కులు ఎలా ఉండాలి అంటే నీ చరణాంబుజములకు అర్పించినప్పుడు తులసి దళములు శోభించినట్లుగా అనేసి. దీనికి ఎందుకు వీళ్ళు తులసి దళముని శోభించినట్లుగా అని చెప్పారు అనే దానికి ప్రపాదుల వారి కింద ఒక పారాగ్రాఫ్ అంతా రాశారనమాట. ఏంటి అంటే ఒక్కోసారి చూడండి చాలా మంది చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళకి ఏంటంటే టాకింగ్ పవర్ అనేది, ఒకళ్ళు ఆకట్టుకోవడం అనేది అది చాలా బాగా వస్తుంది. కానీ అలా చేసే వాళ్ళు అయినప్పటికీ కూడా భగవంతుడి మాటలు మాట్లాడలేదనుకోండి, అవి నిరర్థక, ఉపయోగం లేదు. నీకు ఎంత వాక్చాతుర్యం ఉంది, ఎంత ఉంది అయినప్పటికీ కూడా నువ్వు భగవంతుడి గురించి మాట్లాడకుండా, భగవంతుడి గురించి చెప్పకుండా దాన్ని ఉపయోగించలేదు అంటే వేస్ట్ అన్నమాట. కానీ తులసికి విడిగా మామూలుగా చూసాము అనుకోండి, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం కదా, జలుబు చేసినప్పుడు మన సుభాషిణి మాత చెప్తుంది ప్రతిదానికి తులసి వాడండి అని చెప్తుంది. ఎందుకంటే దాంట్లో నిజంగానే ఒక మెడికల్ వాల్యూస్ కానీ మనకి ఔషధ గుణాలు అనేవి చాలా ఉన్నాయి దానికి. కానీ అంత గొప్పతనము పేరు ఎందుకు వచ్చింది తులసికి? వాటి వలన వచ్చిందా?
ఇక్కడ చెప్తారు, నీ చరణాంబుజములకు అర్పించినప్పుడు తులసి దళములు శోభించినట్లుగా. విడిగా కన్నా కూడా భగవంతుడి పాదాలకు ఎప్పుడైతే అర్పింపబడుతుందో ఆమెకి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు అనేవి వచ్చాయి. సేమ్ అదే విధంగా మన వాక్కు ఎంత బాగా చాతుర్యం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే దాన్ని భగవంతుడి సేవకు ఉపయోగిస్తామో అప్పుడే దానికి ఇంకా ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది అనమాట. అందుకని వాళ్ళు ఆ ఎగ్జాంపుల్ ని వాడారు. అది కింద ఒక పారాగ్రాఫ్ అంతా ప్రపాదులు వారు అదే చెప్పారనమాట. నెక్స్ట్, మా కర్ణరంధ్రాలు నీ గుణగానముతో నిండి ఉన్నంత వరకు. అంటే ఎప్పుడు కూడా ఈ కర్ణరంధ్రాలు భగవంతుడు మనకి సెకండ్ చాప్టర్ లో సెకండ్ క్యాంటో 5th చాప్టర్ అనుకోండి, 20 నుంచి 25 అది బిలోపతి రుక్రమార్క అనేసి శ్లోక వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ చెవులని భగవంతుడి కథలు వినడానికి ఉపయోగించుకోలేదు, అవి దేంతో సమానం? పాము చెవులతో సమానం. అంటే ఇప్పుడు పాముకి చెవులే ఉండవు, ప్లస్ మనకి చెవులు ఉన్నా కూడా దాన్ని మనము భగవంతుడి కథలకు ఉపయోగపడాలంటే నిరర్థకం అనమాట, ఉపయోగం లేనిది అనేసి అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ కర్ణరంధ్రాలతో ఎప్పుడు కూడా నీ గుణగానాలతోనే నిండి ఉండాలి అనేసి. ఇందాక మాత చెప్పినట్టు నలుగు వేరే ప్రేయర్లో ఎగ్జాక్ట్ గా ఇలాగే వస్తుంది. మా కాళ్ళు 2.3.20 to 24 సెట్ శ్లోకాలు మాతజీ. అవునవును, అయితే 5 చెప్పాను కదా, 2.3 సారీ, థ్యాంక్ యూ మాతజీ. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఉన్న అవయవాలన్నీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనస, వాచ, కర్మణ 3 రకాలుగా కూడా ఎప్పుడు నీ సేవలోనే ఉండాలి. అది ప్లేస్ ఏదైనా పర్వాలేదు, అది నరకమా, లేకపోతే స్వర్గమా, లేకపోతే వైకుంఠమా, లేకపోతే భూలోకమా, ఎక్కడైనా పర్లేదు. బట్ వీళ్ళు ఇక్కడ ఏంటంటే నరక జన్మ అని ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి ఒకవేళ భగవంతుడు ఇందాక మాతాజీ చెప్పినట్టు మాకేమైనా శపిస్తారేమో, పనిష్మెంట్ ఇస్తారేమో, సో దానికని మేము నరక జన్మ వెళ్ళినా పర్లేదు, మాకు ఇవి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదుల వారు కిందంతా కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా ఏం చెప్పారు అంటే వాళ్ళు భక్తులు వీళ్ళు ఏంటంటే ఎందుకు ఇలా నరకం అని అనుకున్నారు అంటానికి, వాళ్ళని భక్తులు కాబట్టి వాళ్ళని శపించాం కాబట్టి మాకు కూడా ఏదో ఒకటి జరుగుతుంది, మాకు కూడా పనిష్మెంట్ ఉండొచ్చు అనే విధంగా వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఇక్కడ వీళ్ళంతా ఈ పారాగ్రాఫ్ అంతా కూడా చెప్పారనమాట. కానీ భక్తులు ఎలా ఉంటారు అనే దానికి మనకి 6th క్యాంటోలో 17th చాప్టర్ 28 శ్లోక వస్తుంది. నారాయణ పరే సర్వే నకుతశ్చన బిభ్యతి అనేసి. వాళ్ళు ఎక్కడ నారాయణ పరే సర్వే ఎక్కడన్నా ఉండని వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక భయం అనేది ఉండనే ఉండదు. ఎందుకు భయం ఉండదు వాళ్ళకి? భక్తులకి శివుడు పార్వతికి చెప్తాడనమాట ఈ శ్లోకాన్ని. ఎందుకు భయం ఉండదు వాళ్ళకి? భగవంతుడి పాదాలు వాళ్ళు ఎప్పుడు భగవంతుడి పాదాన్ని పట్టుకునే ఉంటారు. సో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు కాపాడుతాడు అని భయమే ఉండదు అనమాట. అంతే కదా. ఇప్పుడు ఒక పిల్ల తండ్రి వెళ్తున్నారు అనుకోండి, చక్కగా తండ్రి చేతులు పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది చుట్టూతో చూసుకోవాలా, ఈ భయం ఏమి ఉండదు ఆమెకి. ఎందుకు? తండ్రి ఉన్నాడు, చూసుకుంటాడు అనేది. సో ఇదే అనమాట. ఇక్కడ కూడా ఏంటి అంటే ఎప్పుడు భగవంతుడితోటి అటాచ్మెంట్ తోటి భగవంతుడి సేవలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భయం అనేది ఉండదు. నాకేం జరుగుతుందో, ఇక్కడ వస్తే ఎవరేం చేస్తారు అనే భయమే ఉండదు అనమాట. సో మనం ఎప్పుడు చెప్పుకునే స్టోరీ, ఏరోప్లేన్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక పాప ఫ్లైట్ ఇలా కదులుతూ ఉంటుంది, అందరూ భయపడిపోతారు. ఈ పిల్ల మాత్రం డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత నార్మల్ గా అయినప్పుడు వీళ్ళందరూ అడుగుతారు, ఏంటమ్మా నువ్వేం భయపడకుండా అలాగే ఉండిపోయావు, ఏమైంది అంటే, ఏముంది మా డాడీయే పైలట్, నన్నెందుకు పడేస్తాడు అని చెప్పి అంత ధైర్యంగా కూర్చొని ఉంటుంది అనమాట ఆ పాప. సో అదే విధంగా వాళ్ళకి ఎక్కడ ఏ విధంగా ఎటు పరిస్థితుల్లో కూడా నకుతశ్చన బిభ్యతి, వాళ్ళకి భయం అనేది ఉండనే ఉండదు. వాళ్ళకి స్వర్గం వెళ్తామా, నరకం వెళ్తామా, ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుద్ది, మనం బతకగలమా లేదా, తిండి దొరికిద్దా లేదా, ఇలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అది ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రపాదుల వారు అది చెప్పారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వచ్చేసి అదే మనసా వాచ కర్మణ అని చెప్పుకున్నాము. ఈ తులసిది ఎందుకు ఇంత ఎక్కువగా వచ్చింది అనేది ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రపాదుల వారు
అదే చెప్తున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసి కర్ణరంధ్రాలు చెప్పారు. మన కర్ణరంధ్రాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా. భగవంతుడి నామం ఎంతో గొప్పది కదా. అది మన చెవుల్లోకి వెళ్ళగలదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. కానీ అలా ఏమీ ఉండదు. ఎన్ని రకాల ఇది మన చెవులు అనేది ఆకాశం అంతా. అవి ఎంత వస్తున్నప్పటికీ కూడా దాన్ని గ్రాస్ప్ చేసుకోగలుగుతాయి. అందుకని మనం ఇవాళ విన్నాము చాలే ఇంకా అనేసి మనకి ఏ రోజు అనిపించట్లేదు. మళ్ళీ క్లాసులు పెట్టండి మాతాజీ, మళ్ళీ చెప్పండి మాతాజీ, చెప్పిన కథ అయినా అయ్యయ్యో మళ్ళీ చెప్పండి అనేసి. ఎందుకంటే అది మనం అంతగా గ్రాస్ప్ చేసుకోగలదు. ఈ చెవి చాలా చిన్నది కదా, ఎన్ని పడతాయి దీంట్లోకి, అలాంటి సందేహాలు ఏమీ వద్దు. అది ఆకాశం అంతటిది. ఎన్ని పోసినా వెళ్తానే ఉంటది ఆ చెవుల్లోకి. నింపుతా ఉన్నప్పటికీ దానికి ఇంకా ఖాళీ వస్తూనే ఉంటుంది అన్నట్టుగా ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి చెప్పారనమాట. సో చాలా మందికి ఉంటుంది ఆ భయము. అలా ఏముండదు. ఎన్ని వింటున్నప్పటికీ కూడా ఇది ఎప్పటికీ సంతృప్తి అనేది చెందదు. దానికి ఎగ్జాంపుల్ మనం ఇందులోనే చాలా శ్లోకాల్లో చాలా చాప్టర్లో విన్నాం. విదురుడు ఏమడుగుతాడు మైత్రేయుడిని? ఇంకా ఎన్ని కథల గురించి చెప్పాలనేసి చెప్పు, ఎంత నాకు విన్నా ఎన్ని తనివి విన్నా కూడా తీరడం లేదు. ఇంకా తనివి తీరట్లేదు, నాకు తృప్తి కలగలేదు అని చెప్తాడు. నారదుల వారు బ్రహ్మకి అలాగే చెప్తారు. సో ఎవరు పట్టిన పరీక్షిత్ మహారాజ్, సుఖదేవ్ గోస్వామితో అలాగే చెప్తారు. అందరూ అదే చెప్తారు. ఎందుకంటే అది ఎంత పోసినప్పటికీ ఇంకా తీసుకుంటూనే ఉంటుంది. ఆ చిన్న హోల్ కదా అని తీసి పడేయక్కర్లేదు అనేది ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. సో అందుకని ఇక్కడ మనం మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని వినడము, చెయ్యడము, జపించడము, ఈ 2 పనులు చేస్తూ ఉన్నామంటే సరిపోతుంది అనేసి ప్రభుపాదుల వారు చెప్తున్నట. మనుజుడు ఏ స్థితి అందున్నప్పటికీ హరే కృష్ణ మహామంత్రమును జపించుటకు మాత్రము భగవానుడు పూర్ణాధికారమును వసుగును. మన అది చెప్తారు కదా, ఈ ప్లేస్ ఇలాంటిది, అక్కడ ఇక్కడ అలా అని ఏమీ లేదు. ఎక్కడైనా సరే మనము ఈ మంత్రాన్ని మనం జపించవచ్చు అన్నమాట. సో కనుక జీవితంలో ఏ స్థితి అందైనను అతడు ఈ మంత్రమును జపించుచూ పోయినచో ఏనాడును దుఃఖితుడు కాబోడు. సో మెయిన్ గా మనము ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని మనం చాంటింగ్ చేసుకుంటూ పోయాము అంటే మనకి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దాంతో మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాం అంటే భగవంతుడితో అటాచ్ అయినట్టే. భగవంతుడితో అటాచ్ అయ్యామంటే భయం ఉండాల్సిన పని లేదు మనకి. అదనమాట ఇక్కడ మెయిన్ గా మనకి చెప్పడం. సో అందుకే సుఖే దుఃఖే మనకి ఎప్పుడున్నా సరే మనము ఈ ఈ నోటితో కానీ చెవితో కానీ హరే కృష్ణ మహామంత్రం వినడం, జపం చేయడం అనేది మాత్రం చేస్తూ ఉండాలి అనేసి చెప్తూ ఉన్నాం. ఒకసారి ప్రభుపాదుల వారి ఐ థింక్ మనకి అనుపమ మాతాజీ చెప్తా ఉన్నారు కదా, దీంట్లో రేపు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారని కొంతమందిని తీసుకెళ్లి జైల్లో పెడతారనమాట. జైల్లో పెడితే వాళ్ళు అడుగుతారు శిష్యులు, ప్రభుపాదులు మేము ఇప్పుడు ఏం చేయము, మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అంటే మన పని ఏంటి? మనం ప్రచారం చేయడము, చాంటింగ్ చేయడము, అది జైల్లో ఉంటే చేయండి, ఇప్పుడు ఇబ్బంది ఏముంది అనేసి జైల్లో అంటే అందరికీ భగవద్గీత భాగవతం చెప్పడం మొదలు పెడతారనమాట. సో కుండోళ్ళి నాయన మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళే పంపించేస్తారనమాట. అందుకని మనం ఏ ప్లేస్ ఎక్కడున్నాం అనేది కాదు అనేది ప్రాక్టికల్ గా మనకి ప్రూఫ్ చేసి ప్రభుపాదుల వారు చూపించారనమాట. లాస్ట్ శ్లోకం ఇవాళకి మాతాజీ చదువు. లాస్ట్ ఇది అవును మాతాజీ. ప్రాదుశ్చకర్తయదితం పురుహూత రూపం తేనేష నిర్వృతిమవా పురలం దృశో నః తస్మాయిదం భగవతే నమైద్విధేమ యోనాత్మనాం దురదయో భగవాన్ ప్రతీతతః. కృష్ణ నా హ్యాండ్ డౌన్ చేసుకోవాలి. కనుక ఓ దేవ కర్మకర్మలో మాకు దర్శింపజేసిన నీ నిత్య రూపమునకు భగవానునిగా మేము బంధనములు అర్పించము. మందభాగ్యులు మందమతులైన వారికి నీ దివ్యమగు నిత్య రూపము దర్శనీయము కాబోదు. కానీ దీనిని కాంచుతో మనసునందు దృష్టినందు మేము మాత్రం పూర్ణ సంతుష్టలం అయితిని. హరే కృష్ణ. హరే కృష్ణ. సో లాస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ శ్లోక ఏం చెప్తూ ఉన్నారు అంటే నీ యొక్క ఇందాకంతా చెప్పారు వాళ్ళు, కరుణతోటి దృఢ భక్తితో మాత్రమే నీ దర్శనం అవుతుంది అని మేము మా తండ్రి ద్వారా విన్నాం కాబట్టి మేము మిమ్మల్ని చూడగలిగాము అనేసి ఇవన్నీ చెప్పున్నారు. ఓకే, సో భక్తులు ఎలా ఉంటారు అని చెప్పి అలాంటి వరమే మాకు ఇవ్వండి అని కూడా అడిగారు అనమాట. ఇక లాస్ట్ కన్క్లూజన్ ఏం చేస్తూ ఉన్నారు అంటే నువ్వు మాకు కరుణతోటి దర్శనం ఇచ్చావు నీది, అదే
భగవాన్ రూపం. సో ఇక్కడ ప్రపాదుల వారు అదే భగవంతుడికి ఆకారం ఉంది అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అని మళ్ళీ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే భగవంతుడికి ఆకారం లేదు అని అనుకుంటారు. సో అందుకని ప్రపాదుల వారు ఇప్పుడైనా వినండి, భగవంతుడి నీకు నిత్య రూపం ఉంది అనేసి వాళ్ళే సనత్సనాథ్ కుమార్లే చెప్తున్నారు అని చెప్పి చెప్పారు. సో అలాంటి నీకు మేము వందనాలను అర్పిస్తున్నాము అని చెప్పారు. మళ్ళీ ఇందాక ఎవరైతే దురాత్ములు ఎవరైతే చూడలేరన్నారో అలాగే మందభాగ్యులు మందమతులు. ఎవరు మందభాగ్యులు మందమతులు అంటే మనమే. కలియుగంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఇదే అని చెప్పుకున్నాం కదా. ప్రాయణ అల్పాష కలవస్మిన్ యుగే జనాహ మందాహ సుమందమతయో మనమే కనమాట. సో వారికి నీ దివ్యమగు నిత్య రూప దర్శనీయము కాబోదు. సో అది భగవంతుడి దర్శనం అనేది అలాంటి వాళ్ళకి అవ్వదు అని చెప్తూ ఉన్నారు అనమాట. కాకపోతే మాకేందంటే అంటే ఇక్కడ వాళ్ళకి ఏమైందంటే ఒక ధైర్యం వచ్చింది. మేము తప్పు చేశామని ఇప్పటిదాకా భయపడ్డాం, కానీ నీ దర్శనం అయింది అంటే మేము మందభాగ్యులం కాదు, మందమతులమే కాదు, ఓకే మేము కొంచెం పర్వాలేదు అనమాట. అయితే మేము అంత పెద్ద తప్పేం చేయలేదు అనేది ఒక రకమైన అంటారు చూసారా, ఏమంటారు తప్పు చేయలేదు అనే బాధ నుంచి కొంచెం బయటకు వచ్చేసారు అనమాట వీళ్ళు. సో అందుకని చెప్తున్నారు, నిన్ను చూడటంతో మేము మనసు దృష్టి యందు పూర్తిగా సంతుష్టులయ్యాము అనేసి. కానీ నిజంగా మనం పూర్తిగా సంతుష్టులు అవుతామా భగవంతుడిని చూసిన తర్వాత? అవుతాం కదా మాతాజీ, చూసిన తర్వాత ఇంకా అంతకన్నా ఇంకేముండదు కదా మాతాజీ. మరి ఇంకా సంతోషం అంతకన్నా ఏముంటది మాతాజీ? ఎందుకు మాతాజీ మళ్ళీ చూడాలనిపిస్తుంది భగవంతుడిని? మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంకా కళ్ళకి తనివి తీరదు ఎంతసేపు చూస్తుంది. తిరుపతి మరి ఎందుకు ఒకసారి వెళ్ళొచ్చి బాగా చూసొచ్చాం కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎలా అనిపిస్తుంది మనకి? భగవంతుని చూడాలని తప్ప వేరేది ఉండదు కదా అని నేను అనేది. ఇంకా అంతకంటే అది సంతోషం మాతాజీ నేను అంటే నేను అనేది. ఇక్కడ అంటుంది దృష్టి యందు మేము మాత్రం పూర్ణ సంతుష్టులమైతివి అంటే మనము దృష్టితో సంతృప్తి అనేది రాదు మాతాజీ. మనకి ఎప్పుడు చూసాము అంటే మళ్ళీ ఇంకా 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 చూడాలి అని అనిపిస్తూనే ఉంటుంది అనమాట. అది ఒకవేళ మనసులో మనకి ఓకే తృప్తి అనిపించవచ్చు, కానీ దృష్టి పరంగా మాత్రం అంత తృప్తి మనకి కలగదు. ఎందుకంటే ఇంకా చూడాలి, ఇంకా ఆకారం చూడాలి, ఇంకా రేపేం డ్రెస్ వేసుకున్నా అట్లా చూడాలి అనిపిస్తుంది మాతాజీ. నేను అవును. మొన్న హ్యాబిట్ లో ఫస్ట్ టైం మాతాజీ, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అసలు ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. ఇంక మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అవును. ఆ టైంలో మనకి మనసు తృప్తి చెందుతుంది, కానీ కళ్ళు తృప్తి చెందవు ఎంతసేపు చూసినా. ఇప్పుడు మేము వెళ్ళాము మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుపమ మాతాజీ మేమందరం అబిడ్స్ టెంపుల్ కి వెళ్ళాము. 5 minutes అన్నారు, కానీ అక్కడ చూసి బయటికి రాబుద్ది వేయట్లేదు. మళ్ళీ లోపలికి తొంగి చూడను, ఇది చూడను, ఇట్లాగా. అంటే అది ఏంటంటే అది ఒక్కసారితో మనకి ఆ తృప్తి అనేది కళ్ళకి సంతృప్తి అనేది తొందరగా మనకు ఉండదు. ఒకవేళ మేము మనసులో అమ్మ చూసాము బానే ఉందిలే అని సరిపుచ్చుకోవచ్చేమో, కానీ కళ్ళకు మాత్రం తృప్తిగా రాదు. నాకు మాత్రం మాతాజీ ఇట్లా గోలోక్ లో ఇట్లే ఉంటదేమో, అక్కడికి వెళ్తే ఇక్కడ ఇంత హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళని తనని చూడు, రాధామాధవ్ని చూస్తే మదన్ మోహన్ ని, అక్కడ ఇంకా అక్కడ కూడా ఇంత హ్యాపీగా ఉంటామేమో ఎప్పుడు అని అనిపించింది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు అందుకని ఇక్కడ వీళ్ళందరూ కూడా ఫస్ట్ నిరాకారవాదులు ప్రపాదుల వారు ఏంటంటే వాళ్ళు తండ్రి గురువు వాళ్ళ అదే గురు పరంపర వల్ల మనకి ఇందాక ఏదైతే చెప్పారో సేమ్ అదే అనమాట. భగవంతుడి కరుణ వలన అయితే ఏమి, గురువు గాని తండ్రి గాని బ్రహ్మదేవుడి వలన అయితే ఏమి, కానీ మేము నీ రూపం చూసాము, సంతుష్టులమయ్యాము, హ్యాపీగా ఉన్నాము అని చెప్పి. ఇందాక నిత్యరూపిణి మాతాజీ అన్నట్టు భగవంతుడి కన్నా ఇంక ఏమీ లేదు, హైయెస్ట్ అదే మనకి తృప్తినిచ్చేది. అందువలన వాళ్ళు ఈ విధంగా చెప్పారు అని మనము అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక కోరికలు లాంటివి ఉంటాయి, వాళ్ళు ఆ కోరికల కోసం వెనకాల పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ తృప్తి చెందరు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా కాదులే భగవంతుడిలో కలిసిపోవడం బెటర్లే అని అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ అలా కాదు, మనము ఓన్లీ దీని ద్వారానే తృప్తి చెందగలము అనేది ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ప్రేమాంజనచ్యుత భక్తి విలోచనేన ఆ శ్లోక ఉంది కదా మనకి బ్రహ్మ సంహితలో, సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. మన నయనములకు ప్రేమాంజనమును అల్లుకొనుట ద్వారా కృష్ణ ప్రేమను వృద్ధి గావించుకున్న వారు ఆ దేవదేవుని నిత్య రూపం నిరంతరము గాంచగలరు. సో వాళ్ళు ఎప్పుడంటే ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే ఒక కాటికలాగా చేసుకుని ఉంటారో వాళ్ళకు మాత్రమే భగవంతుడి దర్శనం అవుతుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అనాత్మనం, ఇందా చెప్పారు కదా మందబుద్ధులు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి. సో వాళ్ళ అనాత్మనం అనేది ఏంటి అంటే మన ఇంద్రియాల పైన వాళ్ళకి నియంత్రణ లేని వారు అనమాట. వాళ్ళని అనాత్మనం. అలాంటి వాళ్ళకి భగవంతుడి యొక్క
ఏమంటారు దర్శనం అనేది జరగదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు మనోకల్పన, వాళ్ళ మనసు బుద్ధితోటి, మా బుద్ధితోటి మేము కనుక్కుంటాము ఏది కరెక్ట్ అనేసి. కానీ అలా ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ మనము అసలు నిజం అనేది ఏది కనుక్కోవడము చాలా కష్టం అనమాట. మన బుద్ధితోటి, మన యొక్క మనోకల్పనతోటి చేయడము అనేది చాలా చాలా కష్టము. అదే మనకి భక్తులు కానీ, ఆచార్యులు కానీ, ముందు వాళ్ళు లేకపోతే మన సాధు శాస్త్ర మనం గురువు చెప్పాం కదా, వీళ్ళని పట్టుకొని వెళ్ళాము అంటే మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము. ఇలా టైం వేస్ట్ చేసుకోకర్లేదు. అందుకే వాళ్ళకి భగవంతుడి యొక్క దర్శనం అవ్వదు అనేది ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఎక్కువగా ప్రభుపాదుల వారు ఈ మాయా సిద్ధాంతాన్ని ఎక్కువగా అది కరెక్ట్ కాదు అనేది చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు శ్రీకృష్ణుడు ధరాతలంపై ఉపస్థితుడై ఉండి సర్వులకు గోచరుడై ఉన్నప్పుడు నిరాకారవాదులు, నామమాత్ర యోగులు భక్తిమయ దృష్టి లోపించిన కారణమున ఆ దేవుని గాంచలేకపోయి. అవజానంతి మామూడ మానుష్యం తని మాశ్రితం, మనకి శ్లోకాస్ ఉన్నాయి. భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పటికీ కూడా ఏమవుతుంది, వాళ్ళకి ఏంటంటే ఒక మాయలాగా కప్పి ఉంటుంది కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా కనపడ్డు. మనకెందుకు విరాట్ రూపాన్ని చూడాలి అనుకున్నప్పుడు కూడా అర్జునుడికి మామూలు ఈ కళ్ళతో అవ్వలేదు, ఆయనకి దివ్యచక్షు ఇవ్వాల్సి వచ్చింది. సో అందుకే భగవంతుడు కనుక ఇప్పుడు మనం బృందావనంలో చూసాం అనుకోండి, వాళ్ళకి ఎవ్వరికి కూడా భగవంతుడు దేవాదేవుడు అని తెలియదు, కానీ వాళ్ళు ప్రేమ చూపించేవాళ్ళు. ఓకే, సో ఇంకా ఇలా నిరాకారవాదులకి, నామమాత్ర యోగులకి ఏంటంటే వాళ్ళకి ఆ భక్తి అనేది లోపించి ఉంటుంది కాబట్టి వాళ్ళు అసలు భగవంతుడిని చూడలేకపోతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నమాట. సో మనము భగవంతుడు పరమ పురుషుడు వాస్తవంలో రూపరహితుడైనను మాయా సంపర్కంలోకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేక రూపధారణ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, ఏదో భగవంతుడు కిందకు వచ్చాడు, ఈ మాయ వలన ఆయనకు ఒక రూపం వచ్చింది, అంతేకాని భగవంతుడికి అసలు రూపం లేదు అనే సిద్ధాంతంలోనే ఉంటారు తప్ప వాళ్ళు ఇప్పుడు మనం ఏమైనా ఈ కథలు ఇవన్నీ చెప్పామనుకోండి, ఇదంతా కూడా మైథాలజీ అని చెప్పి చెప్తుంటారు, ఊహా కల్పన అని చెప్పి చెప్తూ ఉంటారు, వాళ్ళు నమ్మరు అనమాట. సో అదే ప్రభుపాదుల వారు ఇక్కడ ఇదంతా చెప్తున్నారు. సో అందుకని అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు కనపడడు. కానీ ఇక్కడ వీళ్ళు అలా ఉన్నప్పటికీ కూడా, జ్ఞాన మార్గంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి భగవంతుడు కనిపించాడు చక్కగా. ఎందుకు, గురు పరంపరలో వినడము, అన్వేషించడము వలన కనిపించారు. సో వాళ్ళు భగవంతుడికి కృతజ్ఞతా భావంతో వందనాలు అర్పించేశారు అనమాట. సో ఇక ఇప్పుడు మనకి ఈ చాప్టర్ ఇక్కడితో అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ లో ఏంటి అంటే, ఇక్కడి నుంచి భగవంతుడు ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాడు, వీళ్ళ ప్రేయర్స్ విన్నాడు, దీని తర్వాత భగవంతుడు ఏం మాట్లాడతాడు, మళ్ళీ జయా విజయల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనము వీళ్ళకి ఏమైనా పనిష్మెంట్ వస్తుందా ఏంటి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మేము మాత్రము ఇక్కడ భావనలో ఇచ్చారు, మేము మాత్రము పూర్ణ సంతుష్టలమైతిని అని చెప్పి చతుష్కుమార్లు అన్నారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం చూడ్డాన్నా, వాళ్ళకి దివ్య నేత్రాలు ఉండడాన్నా పూర్తిగా సంతుష్టి అయ్యారు. మనకి వాళ్ళకి దివ్య నేత్రాలు ఏం అవసరం లేదు మాతాజీ, వైకుంఠం వచ్చారు కదా, వాళ్ళు డైరెక్ట్ గానే చూస్తారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాన మార్గంలో ఆల్రెడీ ఇంకోటి ఏంటి మెయిన్ గా మనకి పరంపర నుంచి వాళ్ళు విని ఉన్నారు మాతాజీ, వాళ్ళు అర్హులయ్యారు అనమాట. అది నేను చూడడానికి అంచేత పూర్తిగా సంతుష్టలమైతుంది అని రాశారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని చూసిన వెంటనే వాళ్ళు ఇంతకు ముందంతా వాళ్ళు పరమాత్మ లేకపోతే నిరాకార బ్రహ్మం మీద ఉన్నారు కదా మాత, చెప్తూ ఉన్నారు కదా ప్రభుపాదుల వారు. అవి చూసినప్పుడు ఏంటంటే మనకేం తృప్తి కలగదు, ఏదో ఉన్నాం అంతే. ఓకే, చూసాము, ఇప్పుడు చూడండి బుర్జ్ ఖలీఫా ఒకసారి వెళ్ళాము బాగుంది అనిపిస్తుంది, రెండోసారి వెళ్ళాము చూస్తాం అంతే, దానివల్ల ఒక భావము ఫీలింగ్ ఏమీ రాదు మనకి. అవును, అదే భగవంతుడిని 3 సార్లు చూసినా 4 సార్లు చూసినా మనకి ప్రతిసారి ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ విధంగా అనమాట వాళ్ళు ఇప్పటి వరకు తృప్తి సంతుష్టి అనేది చెందలేదు, వాళ్ళు నిరాకార బ్రహ్మం చూసినా పరమాత్మను చూసినా. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత వాళ్ళు చాలా సంతృష్టి చెందారు అనేసి. ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే, అన్నిటికన్నా భగవంతుడే హైయెస్ట్ అని చెప్పడానికి అనమాట మెయిన్. దీని వల్లనే మనకి తృప్తి కలుగుతుంది, ఎలా చేస్తే భగవంతుడే దర్శనం అవుతుంది అనేది మనం ఈ శ్లోకాల్లో వీళ్ళు చెప్పారనమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ప్రేమాంజన అచ్యుత శిష్టాష్టకంలో కూడా ఉంది కదా మాతాజీ. శిష్టాష్టకంలో ఉందా? లేదు 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 మాతాజీ. ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. అక్కడ మనకి ఇంద్రియ భోగాలు అనేవి ఏమి ఉండవు, అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఉంటారు అనేసి
అది తెలుసుకున్నాం మనము. నెక్స్ట్ వచ్చేసి వైష్ణవ అపరాధం అనేది దాని గురించి మనం తెలుసుకున్నాము. జయ విజయాలు, వాళ్ళ కోపం రావడము, మళ్ళీ వెంటనే మళ్ళీ వాళ్ళు వెంటనే ఎప్పుడైతే వాళ్ళు శపిస్తారో వెంటనే మళ్ళీ ప్రాయశ్చిత్తం అడగడము ఇవన్నీ. సో మనం వీటన్నిటి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎలా అయితే వైకుంఠములో అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎలా ఉన్నారో అలాగా ఇక్కడ మనం ఉండి కూడాను ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎటువంటి వైష్ణవ అపరాధాలు చేయకుండా, ఒకవేళ చేసినా వెంటనే మనము వాళ్ళ కాళ్ళ మీద పడడం, క్షమాపణ అడగడం, ఏమి మొహమాట పడకుండా ఇవన్నీ చేసుకుంటూ మనము మనం ఎవరైనా మనకి తప్పు చేసినా వాళ్ళని ఫర్గివ్నెస్ అంటే వాళ్ళని క్షమించి వాళ్ళని వదిలేయడం, మనం ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమాపణ అడగడము, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భగవంతుడి దర్శనం కోసం ఏం చెయ్యాలి అనేది దృఢభక్తి ప్లస్ భగవంతుడి కరుణ రెండూ కావాలి. ఇవి తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఓవరాల్ గా మనం ఈ చాప్టర్ నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్లు అన్నమాట. హరే కృష్ణ.